విటమిన్ డి ఫ్రమ్ సాఫ్రాన్ అని వేద్దాం. బెదిరిపోతారో లేదో మీరే చూడండి సార్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఆ యాడ్ రేపే రావాలి. షూర్ సార్. నైస్ టై. షట్, మనం చేసే ప్రాజెక్ట్ వాళ్ళకెలా తెలిసింది? ఈ ప్రాజెక్ట్ లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఎంతో సీక్రెట్ గా ఉంచాను. ఎలా తెలిసింది? అది ఎలాగో తెలియదు. ఇలాగే నెంబర్ 1 పొజిషన్ ని కోల్పోతున్నాం. ప్రతి వెంచర్ లోనూ వెనకుంటున్నాం. సార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మన వాళ్ళు ఉన్నారా? నాకు ఇష్టం లేదు. ఇప్పుడే వెంటనే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ని ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసేయండి. సార్, ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ లాస్ అయిపోతుంది సార్. అందుకని ఇందులోనూ నన్ను సెకండ్ గా ఉండమంటావా? దీనికి ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇది నా ఈగో ప్రాబ్లం. వాళ్ళని వదిలిపెట్టను. కరెంట్ బిల్లు కట్టడానికి డబ్బులు చాలలేదు. ఇండియాలో ఎంత సంపాదించినా సరిపోలేదు అంటున్నావు. యువర్ అన్ యాంటీ ఇండియన్. ఏంటి మేడం హాయిగా ఉంది? మా నీకు నెక్స్ట్ మంత్ నుంచి నో వర్క్. ఇక్కడ సార్కి ఇన్కమ్ కుమ్ముతోంది. వాళ్ళని ఖాళీగా ఉన్న టైంలో 4 గంటలు తోమి అలవాటు చేసుకోమను. ఎందుకంటే ఫ్యూచర్ లో యూస్ అవుతుంది. నోరు మూసుకొని పోరా. మొదటి నెల జీతంలోనే 5,000 తక్కువ ఇచ్చాడమ్మా. పెద్ద మాట్లాడుతున్నాడు. జిఎస్టీ కట్టేసాగా. ఏంట్రా? ఎరా, మన కాసన్న బళ్ళని బయటికి వెళ్తున్నాయి. అవునరా, ఈ రోజు అన్న పుట్టినరోజు కదా, అందుకే ఆయన గురువుని కలిసి ఆశీర్వాదం తీసుకోవడానికి అన్నవరం వెళ్ళాడు. నైటే వస్తాడు. అందరూ వెళ్తున్నారా? అవునరా. అరే జ్ఞానం, ఏంటి ఎత్తుకుతున్నావు? అరే చెప్పరా. వీటిని మన కుర్రాళ్ళని 1 కిలో వదులుకుండా ఇవ్వ మనం. అలాగిచ్చే. అలాగేనా. ఇదిగో అన్నా, ఇదిగో చదివి చూడు. ఏంద్రా? మన జ్ఞానం ఏమని చెప్పాడు. ఈ రోజు కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. రేడియోను మొదలుపెట్టి నా మనసులోని మాటను బయటికి చెప్పలేకపోతున్నందుకు నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు. నా ఉద్దేశం, ఈ పేట మీద నాకున్న ప్రేమ, ఇవన్నీ నిజమని మీకు అనిపిస్తే ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. 3 ఏళ్లకి ముందు మన పేటకి గవర్నమెంట్ అధికారులు వచ్చారు. వాళ్ళు మనల్ని ఖాళీ చేయించడానికి వచ్చారు. జాగ్రత్తగా ఉండండి అన్న అన్నారు. మనం వాళ్ళని కొట్టి తరివేశాం. అన్నని మెచ్చుకున్నాం. కానీ వాళ్ళు వచ్చింది మనల్ని ఖాళీ చేయించడానికి కాదు, మనందరికీ పట్టాలు ఇవ్వడానికి. నమ్మలేకపోతున్నారు కదా? మీ చేతిలో ఉన్నది ఆ పట్టా ఆర్డర్ కాపీ. ఆ రోజు కనుక మనకి పట్టా వచ్చుంటే రోడ్డు, రేషన్ షాపు, డ్రైనేజ్, తాగునీరు, అత్యవసర వసతులు అన్ని దొరికేవి. మన స్థలం మీద బ్యాంకులో తక్కువ వడ్డీకి లోన్ తీసుకుని పిల్లల్ని చదివించుండొచ్చు, ఇల్లు కట్టుండొచ్చు, డబ్బులు లేక ఆగిపోయిన పెళ్లిళ్లు జరిపించుండొచ్చు, పోయిన ఎంతో మంది ప్రాణాలు కాపాడుండొచ్చు. ఇవన్నీ జరిగితే, ఈ వసతులు దొరికితే వీళ్ళు మన చేయి దాటిపోతారు, మన అవసరం లేకుండా బతికేస్తారని కాశీ అన్నే ఈ రోజు వరకు మనకి పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు. మొత్తానికి కాశీ అన్న దయతో ఇక్కడ బతకగలం నిరూపించేశాడు. నేను ఇందులోంచి తెలివిగా బయటకు వచ్చేశాను. మీరు బయటికి రావాలని ఆశపడుతున్నాను. మనమందరం దీవి అనుకుని తిమింగళం వీపు మీద బతుకుతున్నాం. అది మింగేసేలోపు మేలుకోవాలి. ఇంత చెప్పినా ఇప్పుడు నేను చెప్పినంత కాశీ అన్నకి చెప్పి ఎవరైనా మంచి పేరు కొట్టేయాలనుకుంటే దాని గురించి నాకు దిగులు లేదు. నాకు ఈ పేటకున్న శాపం పోవాలి. అందుకు మనం అందరం చేతులు కలపాలి. ఇకపై మన ఇంట్లో ఒక్కరు కూడా కిరాయి గుండా కాకూడదు. కాసన్న దగ్గర ఇప్పుడున్న వాళ్ళని కూడా మనం కాపాడి బయటికి తీసుకురావాలి. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, జీవితంలో అందరూ పైకి రావాలి. ఈ మార్పు కావాలని మీరు నమ్మితే, మీరు కిరాయి గుండెలు కాకూడదని ఆశపడితే, అందరూ చీకట్లోంచి వెలుగులోకి రావాలనుకుంటే ఈ రోజు రాత్రి 12 గంటలకి అందరూ మీ ఇళ్లలో లైట్లు ఆన్ చేయండి. పరిస్థితులకు తగ్గట్టు మనం మారింది చాలు. మనకి తగ్గట్టు పరిస్థితుల్ని మార్చుకుందాం. తప్పకుండా అందరూ లైట్లు ఆన్ చేస్తారని నమ్ముతున్నాను. లోకంలో ఉన్నతమైన మాట చర్య. ఎవరు? నేనే. నువ్వు రేడియోలో మాట్లాడింది విని అభిమానైపోయాను. నువ్వేంటి ఖాసీ అనుకుని భయపడ్డావా? హలో, నిద్రపోలా? నిద్రపోవడమా? ఇంత ఇంట్రెస్టింగ్ విషయం జరగబోతుంటే ఎవరైనా నిద్రపోతారా? నా లైఫ్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా,
మరే వీళ్ళంతా అర్ధరాత్రి లేచి నీకోసం లైట్ లాంచ్ చేస్తారా? వీళ్ళందరినీ లైట్ లాంచ్ చేయమన్నది ఇక్కడ నాకెంత సపోర్ట్ ఉందో తెలుసుకోవడానికి. వీళ్ళందరూ లైట్ లాంచ్ చేస్తే అందరితో కలిసి పోరాడతాను. ఆన్ చేయకపోతే వీళ్ళ కోసం ఒంటరిగా పోరాడతాను. ఏమండి, కాశీ అండి. పూర్ణ నువ్వు ఉండు. కాశీ. కాశీతో నేను మాట్లాడతాను కదా. ఏదో తెలియక రేడియోలో మాట్లాడాడు. అదేదో తెలియక అట్లా చేశాడు. మొన్న వదిలే. ఏమండి, మీరు లోపలికి వెళ్ళి దాక్కోండి. ఏరా, ఆ రోజు అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రేడియోలో మాట్లాడావంట? మీ అమ్మ చెప్పింది? నేను డైరెక్ట్ గా నీకు చెప్పాలనుకున్న చాలా ఉన్నాయన్నా. రేడియోలో ఏం మాట్లాడావు అది మాత్రం చెప్పు. అమ్మ చెప్పలేదన్నా? లేదా? అదే అన్నా, ఆ రోజు లైవ్ రిలే చేసి అనవసరంగా గొడవ అయింది కదా, నువ్వు అందరినీ తిట్టేశావు. అందుకే నిన్ను చల్లబరచడానికి ఈ రోజు నీ బర్త్డేని అందరూ లైట్ ఆన్ చేసి సెలబ్రేట్ చేసి నిన్ను సర్ప్రైజ్ చేయాలని రేడియోలో మాట్లాడానన్నా. నా పుట్టినరోజు అయిపోయే ముందు లైట్లు ఆన్ చేయమన్నావా? లేదన్నా, పుట్టినరోజు మొదలయ్యేటప్పుడు కొవ్వొత్తి నార్పి అందరూ సంబరాలు చేసుకుంటారు. నీ పుట్టినరోజు అయిపోయేటప్పుడు లైట్లు ఆన్ చేసి ప్రకాశంగా సంబరాలు చేసుకుందామని 12 గంటలకి అందరినీ లైట్లు ఆన్ చేయమన్నాను. నచ్చిందే? టైం ఎంత అన్నా? ఇంకా 3 నిమిషాలు ఉన్నాయన్నా. ఎవడన్నా లైట్ ఆన్ చేయకపోని గొంతు కోసేస్తా. కాదన్నా, తెల్లారాక నేనే చూసి చెప్తాగా నీకు. కాశీ అంటే కింగ్ రా. నా ఫ్రెండ్ భాస్కర్ సార్, వీడికి మాత్రం ఉద్యోగం ఇవ్వండి సార్. వీడిని చూపించి మా పేటలో రౌడీజం చేస్తున్న కుర్రాళ్ళని ఉద్యోగాలకు పంపిస్తాను. శాంపుల్ మార్కెటింగ్. సార్, ఈ రోజు ఒక లెసన్ సార్. నువ్వు నీ ప్రాబ్లం ఏంటో చెప్పేశావుగా, భాస్కర్తో నేను మాట్లాడుకుంటాను. నువ్వు బయట ఉండు. సార్, అది కాదు సార్, వీడు మొరటుగా మాట్లాడతాడు సార్. నేను చూసుకుంటానన్నానుగా. రే భాస్కర్, చార్తో మాట్లాడరా. సార్, ఆడు చెప్పిందంతా కరెక్టే సార్. నేను పిచ్చే టెన్షన్ పార్టీ. ఎవడన్నా కిర్రెక్కిస్తే నా చెయ్యే మాట్లాడుద్ది. నాకు ఉద్యోగం అది సెట్ అవ్వచ్చు సార్. ఇంకొకరిని చూసుకోండి. నువ్వు కాశీ దగ్గర ఏ పని చేసావో అదే పని ఇక్కడ చేస్తావు, కానీ డెలివరీ బాయ్ అనే పేరుతో నెల జీతానికి. ఓకేనా? సరే సార్. ఆడి దీనికి ఒప్పుకున్నాడు, నాకు అదే చాలు బాబు. ఇక నువ్వేం దిగులు పడకమ్మా, వాడు కుదురుగా ఉద్యోగం చేసేలా నేను చూసుకుంటాను. నువ్వు ఈ పేటలో మా చేత లైట్లు వేయించినప్పుడే నాకు నమ్మకం వచ్చింది, ఏదో మంచి జరుగుద్దని. నాకు ఆశ్చర్యంగానే ఉందమ్మా, అందరూ లైట్లు ఆన్ చేస్తారని నేను ఊహించలా. అది నీ మంచి మనసుకు దొరికిన మర్యాద బాబు. లేదంటే మన పేటకి సంబంధమే లేని ఒక అమ్మాయి వచ్చి మనకు సాయం చేస్తదా? ఎవరమ్మా? అదే ఆ టీవీ పిల్ల మృణాల్ని. జ్ఞానం చేసేది చాలా మంచి పని, ఆయన నమ్మండి, మీరందరూ ధైర్యంగా లైట్లు వేయండి అని ఇంటింటికి వచ్చి చెప్పెళ్ళింది బాబు. హలో హలో, శ్రీరామ్ సార్. చెప్పు జ్ఞానం. ఆ మృణాల్ని ఏ టైపు? రేయ్, తను మా పెద్దమ్మ కూతుర్రా. నేను తనకనేని. నేను అలా అడగలేదు సార్. ఇంకెలా అడిగావు? నాకే తెలియకుండా మా పేటకు వచ్చి అందరూ లైట్ లాంచ్ చేయడానికి సాయం చేశారు. అదే మృణాల్ని. దాని బ్యాడ్ టైము. అందరూ దాన్ని కోపిస్ట్ గా పిచ్చిదానిలో చూస్తున్నారు. మరింతకు సార్, ఆవిడ ఆ రోజు టీవీలో తప్పుగా మాట్లాడారు. రేయ్, తను 6 అమ్మాయిలు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని పాజిటివ్ గా చూపించడానికి ఆ డాక్యుమెంటరీ తీసింది. సొసైటీలో అమ్మాయిల మీద ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని పోగొట్టడానికి తను అంత కష్టపడింది. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామని చెప్పినందువల్లే ఆ టీవీ ప్రోగ్రామ్ కొప్పుకుంది. కానీ వాళ్ళ టీఆర్పీ కోసం తన లైఫ్ తో ఆడుకున్నారు. ఆవిడ మంచి చేయాలని ప్రయత్నించి హర్ట్ అయ్యారు. నేను ఆవిడ హర్ట్ చేశాను. నాకు ఒకే ఒక హెల్ప్ చేయండి సార్, చాలు. ఇదిగోరా, నువ్వు అడిగిన 6 బేవర్స్ గాళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయిల ఫోన్ నంబర్లు. కంప్యూటర్ జీ స్పీకర్ ఆన్ చేయండి. హలో. ఆ రోజు రియాలిటీ షోకి వచ్చారు కదా, వాళ్ళ దగ్గర నుంచే మీ నెంబరు మీ హస్బెండ్ నెంబరు తీసుకున్నాం. ఆయన నా హస్బెండ్ అనుకుంటున్నారా? అందులో యాక్ట్ చేయమని అడిగారు సార్. ఏమంటున్నారండి? నేను నందిని ఆ రోజు ఇద్దరు వచ్చాం సార్. చెప్పానా, ఆ రోజు వచ్చిన వాళ్ళలో 2 ఫ్రాడ్లు. హలో. బ్యాంకాక్ హనీమూన్ ట్రిప్ కి మీరు మీ హస్బెండ్ టికెట్లు గెలుచుకున్నారు. మెసేజ్ వచ్చిందా? 6 మాసాల్లో డైవర్స్ కాబోతుంది. అక్కడికి వెళ్ళి ఏం చేయమంటావు? బ్యాంకాక్ అట. ఫోన్ పెట్టే.
మేడం 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 హస్బెండ్ దుప్పు నేనే వస్తాను అక్కడ సార్. సూపర్ సార్. ఎవరో తెలియని వాళ్ళతో ఫోన్ లోనే ఇన్ని నిజాలు చెప్తున్నారంటే ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్తే సార్ అంతా చెప్పేస్తుందిరా, మొత్తం చెప్పేస్తుంది. నా మొగుడకు పుట్టండి. తనతో పాటు పనిచేసే అమ్మాయిల్ని చాటుగా ఫోటోలు తీస్తాడు, వీడియోలు తీస్తాడు. అంతెందుకు ఆ రోజు మృణాలిని మాటల్లో ఎంత అర్థం ఉంది, అది వినకుండా ఆవిడ్ని వీడియో తీశాడు. ఆవిడ మాట్లాడిన వీడియో ఉందా? ఉందండి. నాడు స్త్రీ సమూహమే అన్నిటినీ నిర్ణయించేది. ఒకసారి ఓల్గా టు గంగా పుస్తకం చదవండి. ఆ కాలం నుంచి అన్ని విషయాలు నిర్ణయించేది ఒక మహిళే. ఆ రాత్రి తను ఎవరి పక్కలో పడుకోవాలని నిర్ణయించాల్సింది ఒక ఆడదే. అప్పుడున్న పద్ధతుల్ని ఇప్పుడు అమలు చేద్దామా? మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి మాకు ఫ్రీడమ్ ఉందండి, కానీ మేమలా ప్రవర్తించాం. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇంపార్టెన్స్ ఏంటో మాకు తెలుసు, దాని లిమిట్ మాకు తెలుసు. స్త్రీ స్వాతంత్రం కోసం రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు చేయని పోరాటం లేదు. ఆయన్ని మేం గౌరవిస్తున్నాం. అలాగే స్త్రీ స్వతంత్రం కోసం పోరాడే మగవాళ్ళందరినీ మేం గౌరవిస్తున్నాం. ఇదే ఒరిజినల్ మృణాల్ని. ఈ వీడియో అందరూ చూడాలి సార్. ఏంట్రా? ఫేస్బుక్ చూసావా? లేదే. ఏ? ఓపెన్ చేసి చూడవే. ఆడవాళ్లతో వ్యాపారం చేయడమే అన్నిటికంటే దారుణమైన విషయం. కానీ అంతకంటే దారుణమైనది వాళ్ళ సమస్యలతో వ్యాపారం చేయడం. అదే మీరు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఆ ప్రోగ్రామ్ లో మమ్మల్ని హస్బెండ్ వైఫ్ గా యాక్ట్ చేయమన్నారు. మేము సంతోషంగా ఉన్నామని చెప్పమన్నారు. ఇలా చేయడం తప్పని మృణాల్ని ఆ రోజే చెప్పారు. ఇలా చూడండి, వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వాలి. అందుకే నేను వచ్చాను. నేను ఆవిడ్ని సారీ అడుగుతున్నాను. సిస్టర్ సారీ సిస్టర్, మీ గురించి తెలియకుండా ఆ రోజు హాస్టల్ ముందుకు వచ్చి పెద్ద గొడవ చేసాం. సారీ సిస్టర్. మీరు చెప్పిందంతా నిజం. హ్యాట్స్ ఆఫ్ సిస్టర్. చూసావా, ఇప్పుడెలా ఇది దొరికింది? మన జ్ఞానమే. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ పార్లర్లో మాత్రమే కొనగలం అనే కల్చర్ ని మార్చి ఫ్రీగా ఫ్రీజర్ బాక్స్ ఇచ్చి ఓ బడ్డీ కొట్లో కూడా ఐస్ క్రీమ్ దొరికేలా చేసిన వాళ్ళు రాన్స్ ఐస్ క్రీమ్. నక్షత్ర మసాలా మన ఊర్లో లేడీస్ పల్స్ ని పట్టుకుని ఓ ఇన్స్టెంట్ మసాలా మిక్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో దే ఆర్ ద విన్నర్స్. మనకి తగ్గట్టు సమస్యలు మారుతూ ఉండొచ్చు, కానీ అన్నిటికీ సొల్యూషన్ కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి. దాట్ ఈస్ మార్కెటింగ్. ఏంటి భాస్కర్? రే జ్ఞానం, కాశీ అన్న తరుగుతున్నాడు రా. నువ్వు ఎక్కడున్నావురా? మన గూడెంలోనే, త్వరగా రా. అయ్యో అన్నా, ఏంటన్నా? ఏంటి? రే భాస్కర్! భాస్కర్ భాస్కర్ రే రే భాస్కర్ రే, నీకేం కాదురా భాస్కర్. భాస్కర్ 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 అన్నా, మన భాస్కర్ అన్న. రే రే కాశీ, రే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడని నా భాస్కర్ని చంపేశావు కదరా. అందరినీ చంపడమే పనిగా పెట్టుకున్నావుగా, ఇప్పుడు నువ్వు అనాథ శవంగా చావరా చావరా. ఇదిగో కాసేపుట్లో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తారు, వచ్చి నిన్ను పోగులెడతారు. నువ్వు చచ్చిన తర్వాత మేమెవరం కూని కోరలం కాదు, కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న కూలోళ్ళు నిరూపిస్తావురా, నిరూపిస్తావు. ఇన్నాళ్ళు డబ్బు కోసం అశుద్ధాన్ని తిన్న నీచమైన కుక్కవే కదరా నువ్వు. ఇంకా ఎందుకు బతుకున్నావు? చావరా చావరా చావరా. భాస్కర్ చంపింది నేను ఒక్కడనే కాదురా, నువ్వు కలిసే చంపావు. రేయ్ ఏమంటున్నావురా? భాస్కర్ అసలు చంపమన్నదే మీ యజమానేరా. ఇద్దరికి ఒకే యజమాని, ఇద్దరం ఒకే పనే చేస్తున్నాం. ఏంటి చూస్తున్నావు? నీ కంపెనీ వస్తువుని వీధి వీధి తిరిగి అమ్ముతున్నావే, ఏంటో తెలుసా? విషానికి సమం.
అందరికీ విషయాన్ని నమ్మి చంపుతున్నావురా నీకే తెలియకుండా. నాకు నేనెవరిని చంపుతున్నాను, ఎందుకు చస్తున్నానో తెలుసు. కానీ నువ్వు ఎవరెవరిని చంపుతున్నావో, నిన్నెవరు చంపబోతున్నారో నీకు తెలియదు. నీ కంపెనీ విషయాన్ని అమ్ముతుందట, దాన్ని అడ్డుకోవడానికి కస్తూరిని ఎవరితో కేసేస్తుందట, దానికి సాయం చేయడానికి ఆధారం కోసం వెళ్ళాడట. వాడి ఫోన్ తీ. జయరామ్, ఈసారి నువ్వు తప్పించుకోలేవా? నిన్ను నీ కంపెనీని ఊరికే వదిలిపెట్టను. నీ యజమాని కోసం నేనాంటి చంపుతానట. కాసే నీ కంపెనీ కోసం నేను చంపితే అంతకుండి, అదే కంపెనీ వస్తువుని అమ్మి నువ్వు చంపితే పనోడివా? ఇద్దరం ఒకే పని చేస్తున్నావురా, కానీ నాకు కిరాయి ఇస్తున్నారు, నీకు జీతం ఇస్తున్నారు. నేను కిరాయి గోండానైతే మరి నువ్వేంట్రా అంతకన్నా నీచమైన కిరాయి గోండావి. నేను డబ్బు కోసం అశుద్ధాన్ని తినేవాడినైతే నువ్వు అదే డబ్బు కోసం అశుద్ధాన్ని తింటున్నావురా. మన యజమానే ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా. హలో కాశీ, ఏమైంది? భాస్కర్ ని లేపేశావా? లేపేశా. గుడ్. నూరేళ్ళు ఈడు బతుకుంటాడు, మనం పోతాం. పో మూర్ఖుడా పో. ఈరోజు ఏప్రిల్ 1 మూర్ఖుల దినం. ఈ లోకమే దేనికో తెలియకుండా వేడుక చేసుకుంటోంది, కానీ నిజానికి చేసుకోవాల్సింది నువ్వే. బెస్ట్ మూర్ఖుడివి. ఓ మూర్ఖుడా పో. సార్, నేను వచ్చేలోపే భాస్కర్ని కాశీ లేపేశాడు సార్. ఎలా మిస్ చేసావు? సాఫ్రాన్ కంపెనీ సేల్స్ లో మాత్రమే నెంబర్ 1 కాదండి, వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ని కలపడంలోనూ నెంబర్ 1. జ్ఞానం, అంతా మేము చూసుకుంటాం. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెళ్ళిపో. ఏంటి జ్ఞానం? నాకు మిమ్మల్ని చూడాలని ఉందండి. నేనే మీ ఇంటికి వస్తాను. సొరుగులో పెట్టాను, పొద్దుట వెళ్ళేటప్పుడు సార్ సార్, ఒక నిమిషం లోపలికి రండి. ఎందుకు సార్? లోపలికి రండి సార్. రాగానే అమ్మగారు టీ ఇస్తే తాగాను సార్. కూర్చోండి. ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అవసరమా? అవును సార్, ఇప్పుడున్న వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ కి పేలిపోతుంది సార్. ఓ రే మామా, చెప్పరా? ఇంతకుముందు ఎల్ఈడి టీవీ కంపెనీలోనే పనిచేసావు. అవును. ఆ టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటారా? అక్కర్లేదురా. స్టెబిలైజర్ లేకపోతే టీవీ పేలిపోతుందంటగా. ఎవరు చెప్పాడు? ఎవడో మనకి టోపీ పెడుతున్నాడు, జాగ్రత్తగా ఉండు. సరే, ఎక్కడున్నావు? ఇదిగో పక్కనే మన టీ కొట్లో. మన కుర్రోళ్ళు ఉన్నారుగా. కొంచెం అర్జెంటు, ఇంటికి వస్తావా? ఓకే. ఇప్పుడు చెప్పు, ఈ ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అవసరం? ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకోమ్మా, నేను మాట్లాడుకున్నాను. నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్, నేను కిరాయి గుండానంటరా, చంపేస్తాను. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఈ టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటరా? అక్కర్లేదు సార్. అవసరం లేని దాన్ని ఇంతమందికి మోసం చేసి అమ్మావు, ఎందుకురా? సార్ మంత్లీ టార్గెట్ సార్, అందుకే. నేను టార్గెట్ అని పరిగెత్తి ఎవరి దగ్గర నుంచో లాక్కొని వస్తే నువ్వు నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతున్నావు. నన్ను ఎక్కడి నుంచి లాక్కురమ్మంటావు? ఎవరి టార్గెట్ కో నువ్వెందుకు పరిగెడుతున్నావురా? నేను వాడితో మాట్లాడలేదమ్మా, నాతో మాట్లాడుకుంటున్నాను. వాడు నాలంటోడే కదరా? సార్ అవును సార్. మీ ఇల్లు ఇలాగే ఉంటుందిగా? అవును సార్. మరెందుకురా ఇక్కడి నుంచి తీసుకుపోతున్నావు? శృతి సార్, ఎందుకు? శృతిరా. హో, నీ సాక్స్ లో బొటన్ వేలుకి చెల్లా, నాకు చిటికెన వేలు. ఎందుకని కొత్త సాక్స్ కొనుక్కోలేదు? 2 నెలలుగా ఇంటి బడ్జెట్ లో షార్టేజ్ వచ్చింది. 2 నెలలుగా సాక్స్ కొనలేకపోయాను సార్. మరి ఇంకేం కొన్నావు? సార్, ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి ఓ టీవీ కొన్నాను సార్. ఈఎంఐలో ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాను సార్. అక్కర్లేని ఆడంబరాలు నమ్మడానికి మార్కెటింగ్ లో ఎంతో మంది ఉన్నారు. మనకు కావాల్సిన అత్యవసరాలు నమ్మడానికి ఒక్కడు లేడు. ఏంటిది సార్? అది ఎనర్జీ డ్రింక్ సార్, ఎండలో తిరుగుతున్నాం కదా సార్. దీన్నే తాగుతారా సార్? అందులో 8 విటమిన్లు ఉన్నాయట, 12 కెమికల్స్ ఉన్నాయంట. నువ్వు నా చెమటనే పీలుస్తున్నావు, నేను నీ రక్తాన్ని పీలుస్తున్నాను. ఇది విషం అంట, దీన్నే నేను అమ్ముతున్నాను. రే, ఏమైందిరా?
సారేరా ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అమ్మారు. ఎరా పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాడి గదిగా ఇచ్చినట్టు సేల్స్ మ్యాన్ ఇంటికి సేల్స్ చేయడం